ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. శంషాబాద్ బహదూర్గూడలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ భూసేకరణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 650 ఎకరాల భూమి స్వాధీనానికి అధికారులు యత్నిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ భూసేకరణ జరుగుతోంది. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తూ ఉన్నారు. 5 రోజులుగా రైతుల ఆందోళన అయితే కొనసాగుతోంది. స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలి. ఇది రైతులు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. మేము ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు, దీనికి సంబంధించి మాకు స్పష్టమైన హామీ లిఖిత పూర్వకంగా మీరు ఇచ్చిన తర్వాతే మీరు మా భూముల్ని స్వాధీనం చేసుకోండి అని చెప్తున్నారు. భూసేకరణను అడ్డుకునేటువంటి క్రమంలో పోలీసులు రైతుల మధ్య శనివారం తీవ్ర తోపులాటైతే జరిగింది. ఖాకీల కళ్ళలో కారం చల్లారు ఆందోళనకారులు. ఎంత చెప్పినప్పటికీ వినకపోవడం కావచ్చు, లెక్క చేయట్లేదు పోలీసు అధికారులు అనేటువంటి మాట. మాకు స్పష్టమైనటువంటి హామీ అధికారులు ఇవ్వటానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఈ వివాదం కాస్త చిలికి గాలివానలా మారి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఎంత చెప్పినా కానీ వినటం లేదు, మమ్మల్ని లెక్క చేయడం లేదు, మమ్మల్ని దూషిస్తున్నారు, మా పైన పరుష పదజాలంతో చేస్తున్నారు, మా భూముల్ని లాక్కుంటూ కూడా మాకు విలువ ఇవ్వడం లేదనేటువంటి ఉద్దేశంతో వారు ఒకంత కోపోద్రిక్తులై కళ్ళలో కారం చల్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆందోళనకారులు కొంతమంది దీనికి సంబంధించి ఈ ఇష్యూతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. డీసీపీ పలువురు సీఏలకైతే తీవ్ర గాయాలైతే అయినటువంటి పరిస్థితి. రైతులకు మద్దతుగా బీజేపీ నేతలు అక్కడికి రావడం కావచ్చు, వారికి మద్దతు ఇవ్వడం కావచ్చు, అంతా కూడా జరిగింది. బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు పోలీసులు. అసలు దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూద్దాం మనం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ నగర్లో శనివారం మరోసారి చోటు చేసుకున్నటువంటి తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించి మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం బహదూర్గూడలో భూసేకరణ చేపట్టేందుకు రెవెన్యూ హైడ్రా అధికారులు అయితే రంగంలోకి దిగారు. మేము భూములు ఇవ్వము అని అనటం లేదు. దీనికి సంబంధించి సేకరించినటువంటి భూమి చుట్టూ కూడా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, స్థానిక రైతులు దీనిని తీవ్రంగా అడ్డుకున్నారు. వారు చెప్పేది ఒకటే, భూములు తీసుకున్నప్పటికీ కూడా మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే మీరు భూసేకరణ చేసుకోండి, మీరు కావాలంటే ఫెన్సింగ్ వేసుకోండి. హామీ ఇవ్వకుండా దీనికి సంబంధించి మీరు ఏ విధంగా భూసేకరణ, అలాగే మమ్మల్ని అడగకుండా, మా అంగీకారం లేకుండా, మా డిమాండ్స్ను ఒప్పుకోకుండా మీరు ఏ విధంగా అక్కడ ఫెన్సింగ్ వేస్తారు? మాకు తరతరాల నుంచి మేము కాపాడుకొని వస్తున్నటువంటి కాస్ట్లీ భూమి అది. వారు చెప్తున్నది ఒకటే, పంటలు పండేటువంటి భూమిని ప్రాజెక్టు కోసం మేము మీకు ఇస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఆ భూమి మాకు సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ధర విషయంలో కానీ, ఆ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అక్కడికి వస్తున్నప్పుడు మాకు మీరు అడిషనల్గా ఇచ్చేటువంటి ఆ హామీ ఏంటి? మేము మా భూముల్ని త్యాగం చేసి ఒక బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదితానికి సంబంధించి మేము ఆ ప్రాజెక్టుకి మా భూముల్ని ఇస్తాం, మాకేంటి అనేటువంటి మాట కూడా స్పష్టంగా అడుగుతున్నారు. ఎక్కడైనా సరే దేశంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతూ ఉన్నప్పుడు, అక్కడ భూసేకరణ చేస్తున్నప్పుడు రైతులకి ఆ ప్రాజెక్టులో వారి పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఆ భూమికి సరైనటువంటి ధర విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఇది వారు ప్రధానంగా డిమాండ్ చేస్తుంటే వారి పర్మిషన్ లేకుండా వారి భూమిలో ఫెన్సింగ్ వేయటం తప్పు. ఇది బీజేపీ నేతలు అక్కడ చెప్తున్నటువంటి మాట. అలాగే ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్నటువంటి పంట పొలాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోం, మా అనుమతి లేకుండా మీరు ఎలా స్వాధీనం చేసుకుంటారు, దానికి హద్దులు ఎలా వేస్తారు? మూకుమ్మడిగా రైతులందరూ కూడా ఏ స్థాయిలో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ముందు జాగ్రత్తగా మంచిగా చెప్పి చూశారు. సో అప్పటికి కూడా అధికారులు వినలేదు. మాకు పైనుంచి ఉత్తర్వులు ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, కాబట్టి మేము ఇక్కడ ఫెన్సింగ్ వేయాలి అనేటువంటి మాట. 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 650 ఎకరాలు. అది రైతుల కష్టం. ఎవరైనా సరే భూమి విషయంలో, వారి భూమి విషయంలో ఏదైనా ప్రభుత్వానికి ఇవ్వాలన్నా, ఇలాంటి ప్రాజెక్టులకు ఇవ్వాలన్నా కానీ తరువాతి తరాల భవిష్యత్తుకి ఒక భరోసా ఉండాలి. దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి హామీ మీ నుంచి మాకు రావటం లేదు. పైగా మీరు జులుం ప్రదర్శిస్తున్నారు, మా అనుమతి లేకుండా, మాకు ఇష్టం లేకుండా మీరు ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇది తప్పు. ఇది వారు చెప్తున్నటువంటి మాట. అక్కడ పోలీసులకి రైతులకు మధ్య ఒకంత మాట పెరిగింది. అయినప్పటికీ వినకపోవడం, గతంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలను కూడా మళ్ళీ అక్కడ లేవనెత్తడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారటం, అదుపు తప్పి కళ్ళలో కారం కొట్టైనా సరే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి,
రైతులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమనేటువంటి రీతిలో వారక్కడ ప్రవర్తించినటువంటి తీరు. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం, వారికి ఇమ్మీడియట్గా కూడా మద్దతు ఇవ్వడం, వారిని మద్దతు ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ నేతల్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారులు అకస్మాత్తుగా వచ్చి తమ జీవనాధారమైన సాగు భూములను స్వాధీనం చేసుకుంటామంటే మేమెలా ఒప్పుకుంటాం, పరుషంగా వారు కొంచెం గట్టి స్వరంతో మాట్లాడుతున్నటువంటి మాటగా కూడా చూడొచ్చు. తమకు ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించిన తర్వాతనే ఇక్కడి నుండి వెళతామని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్థానిక ఆర్డీఓ స్వయంగా వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఫెన్సింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కూడా బీజేపీ నాయకులు రైతులు అధికారులను కోరారు. అయితే వారి డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ పనులను కొనసాగించారు. ఉదయం నుండి తాము చేస్తున్నటువంటి నిరసనను అధికారులు బేఖాతరు చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి రైతులు నాయకులు కలిసి అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ను అక్కడ ధ్వంసం చేశారు. ప్రస్తుతం భూమి అనేది తరతరాలుగా రావటం, ఒకంత సెంటిమెంట్గా మారటం, ఇక్కడ కాకపోయినా మరొక చోట మాకు భూమిని కేటాయించండి, మాకు వ్యవసాయం తప్ప ఏది తెలీదు, మాకు భూమి కేటాయిస్తే మళ్ళీ మేము అక్కడ వ్యవసాయమే చేసుకుంటాం, మా భూమి మీరు తీసుకొని మీరు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి మాకు ఏం చేయాలనేది కూడా అర్థం కాదు, మీరు ఇచ్చేటువంటి డబ్బుతో మేము వేరే దగ్గర భూమి కొనాలనుకున్నా కానీ మీరు ఇచ్చేటువంటి భూమి సంబంధించి ధర అనేది చాలా తక్కువగా ఉంది, అది ఎక్కడా కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, అది ఆక్షేపణీయం, దీనికి సంబంధించి సరే అయినప్పటికీ కూడా మాతో ఒక అంగీకారం రాయించుకున్న తర్వాత మాత్రమే మా భూముల్ని మీరు స్వాధీనం చేసుకోవాలి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి, మాకు తెలియకుండా మా భూముల్లో ఫెన్సింగ్ వేయడానికి ప్రభుత్వానికి కాదు కదా ఎవరికి కూడా అధికారం లేదు, ఇది వారు చెప్తున్నటువంటి బలమైనటువంటి మాట. ఒకంత మా భూముల్ని ప్రభుత్వం ఆక్రమించుకుంటోంది, ఫెన్సింగ్ వేయడం అంటే మేము అలానే చూస్తాం, ఎవరో కాదు బయట వాళ్ళు కాదు, దీనికి సంబంధించి అధికారులే వచ్చి ఇంచుమించుగా మా భూమిని కబ్జా చేస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం, ఇది అక్కడ రైతులు భావోద్వేగంతో చెప్పినటువంటి మాట. అంటే ప్రభుత్వమే ఈ తరహా పాల్పడుతూ ఉంటే ఇక బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకి మేము అగేనిస్ట్ కాదు, మాకు ప్రత్యామ్నాయ భూమి చాలా ఉంది, అది ఎక్కడుందో కూడా మేము చూపిస్తాం, దానికి సంబంధించి పంటలు పండేటువంటి భూమిని మీరు తీసుకుంటూ ఉన్నారు, మాకు జీవనాధారమైనటువంటి భూమికి సంబంధించి మీరు భూమి కేటాయించకుండా ఈ భూమిలో ఫెన్సింగ్ ఎలా వేస్తారు, ప్రాజెక్ట్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, భరోసా లేని బ్రతుకులు మాకొద్దు, ఇది వారు చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వం ఇకనైనా సరే రైతుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిది. అటు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ఆగకుండా కూడా భూసేకరణ చేసుకోవచ్చు, వారికి ప్రత్యామ్నాయంగా చాలా భూమి ఉంది, అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఆ భూమిని కేటాయించడం లేదనేదే ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. చూడాలి దీనికి సంబంధించి రైతుల విషయంలో న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒకంతో వారు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫెన్సింగ్ని తొలగించారు, ఒకవేళ ప్రభుత్వం దిగి వచ్చి డబ్బులు ఇస్తామన్నా కానీ వేరే చోట మీరు భూమి కొనుక్కోండి అని చెప్పినా కానీ అంగీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వారి ఆత్మాభిమానం మీద కొడితే మాత్రం రైతుల విషయంలో వారు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక తగ్గరు. కావాలంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వేరే చోట నుంచి మార్చుకోవాల్సి వస్తుంది, మేము ఉద్యమం చేపడితే అనేటువంటి వార్నింగ్ కూడా రైతులు ప్రభుత్వానికి అయితే ఇస్తున్నారు.